ఆల్రెడీ జ్యూస్ తాగావు కదా. తాగాను, మరి నీ కంపెనీ ఇవ్వడానికి నేను తాగుతూ ఉండాలి, కొంచెం నువ్వు స్లోగా తింటావు కదా. యా ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా, సరేనా? ఇదేంటంటే గ్రీన్ చట్నీ, నా ఫేవరెట్. ఆమ్లెట్ అయితే అదిరిపోయింది, అన్ని వెజిటేబుల్స్ మంచి క్రంచీ క్రంచీగా. ఏంటి నేను తినాలా? నువ్వు తిన్నావుగా, పన్నీర్ టిక్కాకు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఆమ్లెట్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే కొంచెం పాలు పోయండి, బాగా ప్లఫీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటది. అలాగే బటర్ తో చేయండి. ఈ పన్నీర్ టిక్కా ఇలా గ్రీన్ చట్నీలో ముంచి, నీకోసం దుబాయ్ నుంచి తెప్పించాను. నువ్వు తెప్పావు, నువ్వు కంజూస్ అడుగులే, మీ అన్న వచ్చినప్పుడు మనం తీసుకొచ్చాడు కానీ. సో నా కోసం నువ్వు తిను. మా ఆయన సెహరీకి నేను చేసిన ప్రిపరేషన్ నేను టేస్ట్ చేసా, అదిరిపోయింది. నువ్వు తిని చెప్పు ఎలా ఉందో వాళ్ళకి. చట్నీతో తిను. గుడ్. ఇలా బెదిరించి వినిపిస్తుంటా నేను మా ఆయన్ని. ఆరిఫ్ గారు తినడం కూడా చేత కాకపోతే ఏంటి ఆరిఫ్ గారు మీరు? నైస్ కదా. సో ఇవాళ ఆరిఫ్ గారు డే 1 సెహరీ నేను ఇది చేశాను. ఇఫ్తార్ లో ఏం చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను. సో మీరు కూడా నాకు ఐడియాస్ ఇస్తూ ఉండండి. సెహరీలో ఏం పెట్టాలి, ఇఫ్తార్ లో ఏం పెట్టాలి, ఫుల్ గా ఉండాలి, వెయిట్ కూడా తగ్గాలి, అలా రెసిపీస్ చెప్పండి. సీ యూ, టాటా, బై బై, హ్యాపీ రంజాన్.